వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. సార్ నన్ను కాపాడండి సార్. ఇద్దరు గడువు దాటిపోతే బయటకు పోవాల్సి వస్తుందని నా మీద కక్ష కట్టడం చంపేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళంతా వీడి తాలూకు వాళ్ళే. అబద్ధం. ఇంకా మోసగించడం మీ తరం కాదు. వాళ్ళు అతని తాలూకు మనుషులే అయితే అతనితో ఎందుకు దెబ్బలాడతారు? గీత, వాళ్ళు ఇతను కొట్టారా? నువ్వు చూసావా? నేను చూసాను, కళ్ళారా చూసాను. ఆ తర్వాత వీళ్ళందరినీ పిలుచుకొచ్చాను. ఇప్పుడేమంటావు మిస్టర్? అలాంటి నేనేం చెప్పను. మీ ధోరణి చూస్తే మీరు అంతా కలిసి ఏదో ప్లాన్ వేసినట్టే కనిపిస్తున్నారు. ఏమిటి, మమ్మల్ని అనుమానిస్తున్నావా? అదిగా సుకుమార్ గారు. చూడబ్బాయ్, ముందు నేను అడిగిన ప్రశ్నలకి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. ఒక్కనాటికి నిజం చెప్పడు. ఆ నిజం ఏమిటో నేను చెప్తాను వినండి. వీడు పరమ దుర్మార్గుడు. రక్తం పిండుకు తాగే రాక్షసుల గ్యాంగ్ ఒకటి వీడికి సాయంగా ఉంది. కావాలంటే నాతో రండి. వీళ్ళ గ్యాంగ్ ని వీళ్ళ నాయకుడిని చూపిస్తాను. వీళ్ళుండే చోటు, అందులో ఉండే మహామాయలు మీ కళ్ళారా చూద్దురు గాని అప్పుడు తెలుస్తుంది వీడు ఎటువంటి కిరాతకుడు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడవేమన్నయ్య? నేనన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? శేఖరం అన్నయ్య. ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? కాదమ్మా, నేను మీ శేఖరం అన్నాయను కాదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఈ అమ్మాయి ఎవరో పిచ్చిదిలా ఉంది పాప. సరే సరే, ఇప్పుడున్న సమస్యలతో తలపగలు కూడా వస్తుంటే మళ్ళీ ఈ పిచ్చి కూడా ఒకటే. నేను పిచ్చిదాన్ని కానండి అన్నయ్య. నువ్వు ఎంతో గారాభంతో ఆప్యాయంతో పెంచిన నీ తోడబుట్టిన చెల్లిందే అన్నయ్య. చూడమ్మా, ఒకవేళ మీ అన్నయ్యకు నాకు పోలికలు ఉండొచ్చు. కాదని స్పష్టంగా చెప్తున్నాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపోతానులే అన్నయ్య, కానీ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా. నా ప్రాణాల కన్నా నీ సుఖం, నీ సంతోషమే నాకు ముఖ్యం చెల్లి అని ఆనాడు ఎంత ప్రేమతో చెప్పావన్నయ్య. అదంతా అబద్ధం అని, నటనని అనుకుంటే నేను బ్రతకలేను అన్నయ్య, బ్రతకలేను. ఎక్కడికి మళ్ళీ బయలుదేరావు? పిచ్చి దాన్ని ఇలా వీధిలోకి వదిలిపెట్టడం ప్రమాదం. ఆ పిచ్చి వదలగొట్టి పంపడం అమ్మా సరళ, నన్ను క్షమించు చెల్లి, నన్ను క్షమించమ్మా. అన్నయ్య, ఇప్పుడు అర్థమైందా సార్? ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇతని చెల్లెలే. ఏం మిస్టర్, ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి నా చెల్లి. కానీ ఇంకా కానీ ఏమిటి? పైగా పెద్ద రాజకుమారుని చెప్పావుగా. అవును, అబద్ధమే చెప్పాను. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పట్టుబడిన దొంగ తప్పించుకోవడానికి ఎన్ని కారణాలైనా చెప్తాడు. సార్, వీడెవడో తెలుసా? ఇక నువ్వేం చెప్పినా సరే మేము విందల్చుకోలేదు. జాగ్రత్త, ఎగై నీ ప్యాలెస్ లో అడుగు పెట్టామంటే పోలీసులను రప్పించి లాకప్ లో పెట్టిస్తాం. గెట్ అవుట్. రండి, ఇంకా మనం ఎందుకు, పదండి, మనం గెట్ అవుటే. థ్యాంక్ యూ. ఈయన నిజంగా మీ అన్నయ్యేనా? తల్లిదండ్రుల సాక్షిగా మా అన్నయ్యేనండి. నా పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. వెళ్ళిపోయి కలిసి రా బేబీ. అన్నయ్య, ఏమిటి ఇదంతా? అంతా మన అదృష్టం. చిచ్చి, ఎంత పని చేసావు సరళ. నువ్వు కాస్త ఓర్పుతో ఇంకో కొన్నాళ్ళు మనూళ్ళలోనే ఉంటే ఈ గొడవలు వచ్చాయి కావుగా. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అన్నారు. నేనేం చేయను అన్నయ్య. ఎన్నాళ్ళైనా నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. కుమార్ సంగతి తెలియలేదు. పోనీ వాళ్ళ అమ్మని అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ లేదు. పైగా టెలిగ్రామ్ వచ్చిందని కంగారుగా వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నాకు చాలా భయం వేసింది. ఏం ప్రమాదం జరుగుతుందోనని ఉండలేక వచ్చేసాను. అన్నయ్య, నీకు చాలా ఇబ్బంది కలిగించాను. నన్ను క్షమించు అన్నయ్య. పర్వాలేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కుమార్ని రక్షించి తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నయ్య, అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు? ఎలాగున్నారు? కుమార్ని బంధించిన గ్యాంగ్ ఎవరో తెలిసింది, కానీ ఎక్కడ దాచారో ఇంకా అంత చిక్కలేదు. అదే ఇప్పుడు కనుక్కోవాలి. ఆవిడ మెడబట్టి బయటికి గంటేయండి. అడుగు ముందుకు వేశారా? అడుగు తీగేస్తాను. జాగ్రత్త, నేనే వెళ్తాను. నాకేమన్నా భయమా? ఇదిగో, ఇంతటితో వదిలిపోతున్నాను అనుకుంటున్నారేమో. మళ్ళీ వస్తాను. ఈసారి ఊరికే రాను. 5 మంది పోలీసులు కూడా తీసుకొస్తాను. మీలో ఒక్కొక్కరికి కట్టడి చేస్తాను. జాగ్రత్త. ఉద్దండం, ఈ మోహిని అనంత పని చేస్తుందా? టెల్ మీ క్విక్. ఏమి తెల్లో, ఏమి క్విక్కో, ఆడదాని నోటికే భయపడితే ఎలా? దివాన్ గారు, దుర్ముహూర్తం రాకుండా అబ్బాయికి బాధ్యతలను అప్పగించుతాం. పదండి. శీఘ్రం పదండి. షూర్ షూర్.
ఇదే ఖజానా గది. ఆ కాలం నాటి తాళం. మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈ గది తెరవటం మళ్ళీ ఇవ్వాలే. రండి రండి రండి. చూశారా, ఈ నగలన్నీ మీ వంశపారంపర్యంగా వస్తున్నాయి. ఏమి వజ్రాలు, ఏమి వైఢూర్యాలు, ఏమి మాణిక్యాలు. ఇలా రండి. ఏం వజ్రాలు, ఏం ఇందులో ఉన్న నగలన్నీ బేబీ వివాహ సందర్భంలో స్త్రీధనంగా ఇవ్వడానికి మీ తల్లిగారు కేటాయించారు. అబ్బాబ్బా, ఏమి అపార్ట్మెంట్లు. ఇది మీ తండ్రి గారు నిల్వ చేసిన బంగారం. అబ్బా అబ్బా, ఇప్పుడు దీని ధర 10 రెట్లు పెరిగింది. ఇలా రండి. ఇది నిల్వ ఉన్న క్యాష్. ఇక నుంచి మొత్తం ఛార్జీ అంతా మీది. ఇంకొక 10 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. ఆలోగా అబ్బాయిగా పెట్టి. అలాగే బాబు, ఇందులో మీ తండ్రి గారి వీరునామా ఉంది. ఇది చదువుకొని వారి మనసుకు నచ్చినట్టు, ప్రజలు మెచ్చేటట్టుగా ప్రవర్తించి కలకాలం కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శుభం. తీసుకోబో. వాడి చేతికి ఇవ్వకండి. అయ్యయ్యో, శుభమా అంటూ ఏమిటమ్మా ఇది? శుభకార్యం శుభ సమయంలోనే జరగాలి. ఇప్పుడు వాడి గ్రహస్థితి బాగాలి. అమ్మా, అవునాయనా, వాడి జాతకంలో శని నడుస్తుంది. ఆ శని ప్రభావమే కుమార్ని అన్ని విధాలా పీడిస్తుంది. ఒక్క వారంలో శని వెళ్ళిపోతాడు. దయచేసి అంతవరకు అది అప్పగించండి. ఆహాహా ఆహా, చూసారా, తల్లి మనస్సు అంటే అలా ఉండాలి. అమ్మా కామాక్షమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దివాన్ గారు, లోపల పెట్టేసేయండి. అలాగే ఓ దండం కూడా పెట్టేసేయండి. ఆ శని కార్డు ఉన్నాడే, వాడు మహడేం తెలుస్తూ. చాలా సంతోషం అండి. అమ్మా, తృప్తిగా ఉందా నీకు? శని ప్రవేశించారు. శని. అవునులే, ఏదో వరగ పెడతావని నమ్ముకుంటే నువ్వు చేసే నిర్వాహం ఇదేనా? నువ్వేం తల్లివమ్మా? నీ మంచి కోరే తల్లిని కాబట్టి అలా చేశాను. నువ్వు చెప్పినంత మాత్రాన నీతో కలిసి అబద్ధాలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించటానికి నేనెన్నటికీ ఒప్పుకోను. పైగా ఎవరి సొమ్మురా? నీ తమ్ముడు సొమ్ము. నీచుడా, ఇంత స్వార్థానికి దిగజారిపోతావని ఎన్నడూ అనుకోలేదు. ఉండు, ఈ నిజాన్ని ఇప్పుడే అందరితో చెప్పేస్తాను. అమ్మా, ఆఖరికి కన్న కొడుకును కూడా అనుమానించే స్థితికి వచ్చావన్నమాట. నేను ఇదంతా చేస్తున్నది నా కోసం కాదమ్మా. చాలే, నీకోసం కాకపోతే ఆస్తంతా ఇప్పుడే అందుకోవాలని ఎందుకురా ఈ తొందర? అసలు ఖజానా గదిలో అడుగు పెట్టడానికి నీకేం హక్కుంది? నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావమ్మా. నేనెంత త్యాగం చేస్తున్నానో నీకు తెలియదు. త్వరలో నేను నా తమ్ముడిని తీసుకొచ్చి అతనే నిజమైన వారసుడిగా ప్రకటించాలనే నా తాపత్రయం. ఈలోగా ఈ ధనాన్ని అపహరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆటలు కట్టిపెట్టడానికి నా ప్రాణాలు కూడా తెగించి ఈ సాహసానికి పూనుకున్నాను. నా ప్రయత్నం అంతా సర్వనాశనం చేశావమ్మా. ఆస్తి అపహరించడానికి ఇంకా ఎవరున్నారా? నువ్వెంత అమాయకురాలు అమ్మా. వెళ్ళిపోయిన వాళ్ళు గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారమ్మా. ఆనంద్, ఏమిట్రా ఇదంతా? ఎవరిని నమ్మాలో ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నీ కన్న కొడుకునమ్మా, నన్ను నమ్ము. నేనెవరిని నమ్ము. నీ తమ్ముడిని సురక్షితంగా తీసుకొచ్చినాడే నిన్ను నమ్ముతాను. అంతవరకు నీ మొహం కూడా నాకు చూపించు. వెళ్ళు. అన్నీ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. చెప్పనా? నాకేం చెప్పక్కర్లేదు. నన్ను అసలు వదిరాని పిలవకు. ఏ, నేను అలానే పిలుస్తాను. మా అన్నయ్య. బేబీ చూడమ్మా, అతన్ని అన్నయ్య కాదు, నిన్నింత మోసం చేసిన వాడిని ఇంకా అన్నయ్య అని పిలుస్తున్నావా? నన్నేం మోసం చేయలేదులే. పెద్ద రాజకుమార్ అయినా కాకపోయినా నాకు నచ్చిన అన్నయ్య అతనే. అయితే ఇంకే, అతన్నే అన్నయ్య అంటూ పిలుచుకో. నన్ను మాత్రం వదిన అంటూ కలపకు. అలాగేలే. ఈ బెట్ట అన్నాళ్ళు నేను చూస్తాగా వదినా. టాటా. రాజకుమారిని రక్షించడం నా ధర్మం అనుకున్నాను. అందుకే ఈ నాటకం ఆడాను. బేబీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ వాళ్ళు నీ కోసం వెతుకుతుంటా. పోదాం పద. నేను ఇక్కడ ఉంటాను అన్నయ్య. నువ్వు ఇక్కడ ఉండటం నాకు సంతోషమేనమ్మా. కానీ మీ అన్నయ్య కనిపించే వరకు మనం దూరంగానే ఉండాలి. ఆ తర్వాత